అందరికీ నమస్కారం. ముందుగా ఈ 5వ అధ్యాయంలో అయినంత వరకు చదువుకుని మిగిలిన శ్లోకాలు కూడా చదువుదాం. అర్జున ఉవాచ సన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం చ సంససి యచ్ఛ్రేయ ఏతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితం. తర్వాత శ్లోకం. श्रीभगवानुवाच सन्न्यासः कर्मयोगश्च निःश्रेयसकरावुभौ तयोस्तु कर्मसन्न्यासात् कर्मयोगो विशिष्यते. మూడో శ్లోకం. ज्ञेयस्य नित्यसन्न्यासी यो न द्वेष्टि न काङ्क्षति निर्द्वन्द्वो हि महाबाहो सुखं बन्धात् प्रमुच्यते. साङ्ख्ययोगौ पृथक् बालाः प्रवदन्ति न पण्डिताः एकमप्यास्थितः सम्यक् ఉభయోర్విందతే ఫలం. 5వ శ్లోకం చూద్దాం. ఈరోజు 5వ శ్లోకం నుంచి వివరించుకుందాం. యత్సాంఖ్యై ప్రాప్యతే స్థానం తజ్యోగైరపి గమ్యతే ఏకం సాంఖ్యం చ యోగం చ యః పశ్యతి స పశ్యతి. నిన్న ఇంతవరకు మనం శ్లోకాలు చదువుకున్నాం. ఇవాళ 6వ శ్లోకం నుంచి నేర్చుకుందాం. ఓకేనండి. 6వ శ్లోకం నుంచి. సన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తు మయోగతః యోగయుక్తో మునిర్బ్రహ్మ నచిరేణాధిగచ్చతి. తర్వాత శ్లోకం చూద్దాం. 7వ శ్లోకం చూద్దాం. योगयुक्तो विशुद्धात्मा विजितात्मा जितेन्द्रियः सर्वभूतात्मा भूतात्मा కుర్వన్నపి న లిప్యతే. ఇక్కడ 8, 9, 2 శ్లోకాలు చాలా ముఖ్యమైన శ్లోకాలు. ఇది తప్పనిసరిగా నోటికి రావలసిన శ్లోకాలు, గుర్తుంచుకోవాల్సిన శ్లోకాలు. ఇవి సాధనా శ్లోకాలు. ఈ రెండు కూడా నిరంతరం మనకి జ్ఞాపకంలో ఉండాల్సినవి. ఎక్కువ సార్లు చదవటానికి ప్రయత్నం చేయండి. 8, 9 ఇవాళ అంతవరకు చెప్పుకుందాం. నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్ పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ అస్రన్ గచ్చన్ స్వపన్ శ్వసన్. 8 వస్తున్నాయి అక్కడ. ఇందులో అవి వివరించుకున్నాం. తర్వాత 9వ శ్లోకం కూడా 2 కలిపి చదవాలి కాబట్టి అది కూడా చెప్పుకుందాం. రేపు కూడా చెప్పుకుందాము. ఇది కూడా మనకి ముఖ్యమైనదే. దీన్ని కూడా మనం ఇవాళ ప్రాక్టీస్ చేద్దాము. రేపు కూడా మళ్ళీ చదువు. 9 చూడండి. ప్రలపన్ విసృజన్ గృహ్ణన్ ఉన్మిషన్ నిమిషన్నపి ఇంద్రియాణీంద్రియార్థేషు వర్తంత ఇతి ధారయన్. ఈ రెండింటిని మనం బాగా చదవగలిగాము అంటే వీటిని ఎలాగో అవగాహన చేసుకుంటాము. అర్థం ముందు భావం తెలుసుకుంటాము. ముందు వీటిని ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు క్లాస్కి చెప్పుకుందాం. నిన్నటి వరకు 4 శ్లోకాలు చెప్పుకున్నాము. కర్మ సన్యాసమా, కర్మ యోగమా, ఏది కరెక్ట్, ఏది చేయమంటావు నాకు అర్థం కావట్లేదు అని మొదట శ్లోకంలో అర్జునుడు అడిగితే, రెండో ముఖ్యమైనవే. కర్మ సన్యాసం కంటే ఎప్పుడు నీకు రజోగుణ సంపన్నుడివి, యుద్ధ భూమిలో ఉన్నావు కాబట్టి ఇప్పుడు కర్మ సన్యాసం కాదు, కర్మ యోగమే చెయ్యాలి, యుద్ధం చెయ్యాలి అని అర్జునుడికి చాలా వివరంగా చెప్తాడు. కర్మ సన్యాసం అంటే కర్మలు వదిలిపెట్టడం కాదు. ఆ కర్మల వదిలిపెట్టడం కాకుండా కర్మలలోని కర్మల యొక్క ఆ భావాన్ని, దాన్ని వదిలిపెట్టు. కర్మల యొక్క
ఫలాన్ని కర్మలు వదిలిపెట్టిక కాదు. కర్మ సన్యాసం అంటే కర్మలు వదిలేసి నేను కూర్చుంటాను అని అనుకో. కర్మలలో సన్యాసం, అందులో నేను ఉన్నాను కాదు, నేను చేస్తున్నాను, నేను ఉన్నాను అనే భావాన్ని నువ్వు వదిలిపెట్టి నీ కర్తృత్వాన్ని వదిలిపెట్టి చెయ్యి. అలాగే కర్మయోగం అంటే నువ్వు చేసే ప్రతి పనిని కూడా పరమాత్మకి సమర్పణ చేసి చెయ్యి. ముందు నువ్వు పని చెయ్యి, చేస్తూ పరమాత్మకి సమర్పణ చెయ్యి అని చెప్తూ ఇక్కడ 5వ శ్లోకం, యత్సాంఖ్యై ప్రాప్యతే స్థానం తజ్యోగైరపి గమ్యతే ఏకం సాంఖ్యం చ యోగం చ యః పశ్యతి సపశ్యతి. ఏ స్థానాన్ని సాంఖ్యులు అంటే జ్ఞానులు వాళ్ళు పొందుతారో దాన్నే యోగులు కూడా పొందుతారు. సాంఖ్యులు యోగులు ఒకే స్థానం పొందుతారు. సాంఖ్యము యోగము రెండు ఒక్కటే అని ఎవరు చూడగలుగుతారో వాళ్ళు సరైన దృష్టి కలవాళ్ళు. రెండు లేవు, ఉన్నది ఒకటే. సాంఖ్యులు పొందే స్థానం పరమాత్మ స్థానం. తాము పరమాత్మ కన్నా వేరు కాదు అనే నిశ్చితమైన అనుభవాన్ని పొందుతారు సాంఖ్యులు అంటే జ్ఞానులు. ఇక కర్మలు చేస్తూ ఫలితం మీద ఆసక్తి వదిలిన వాళ్ళు, భగవదార్పణ బుద్ధితో కర్మలు ఆచరించే వాళ్ళు, చిత్తశుద్ధిని పొంది జ్ఞానాన్ని తెలుసుకుని అభ్యసించి ఆ జ్ఞానం ద్వారా తాము పరమాత్మ కన్నా వేరు కాదు అనే అనుభవాన్ని పొందుతారు. అంటే సాంఖ్యులకి యోగులకి ఉన్నది ఒకటే ఫలితం. ఏంటి? తాను పరమాత్మగా అనుభూతి చెందటం. కాకపోతే సాంఖ్యం అది సాధన, యోగం అనేది పరంపరాగతం. పరంపరాగతం అంటే ఒక్కొక్క స్టెప్ వేసుకుంటూ ముందుకు వెళ్ళటం. అంటే సకామ కర్మలు చెయ్యాలి. ఆ సకామ కర్మలని కూడా నేను చేస్తున్నాను అనే భావన కాకుండా అది కూడా అన్ని పరమాత్మకి సమర్పణ చేస్తూ ఆ రాగద్వేషాలు ద్వంద్వాలని వదిలిపెడుతూ ఇది పరమాత్మ యజమాని, నేను సేవకుణ్ణి, మొత్తం ఈ కర్మలన్నిటినీ కూడా కర్మఫలాలు, నా భావాలు, ఆలోచనలు వీటన్నిటినీ కూడా నేను పరమాత్మకి సమర్పణ చెయ్యాలనే భావనతో ఆ పరంపరగా స్టెప్ బై స్టెప్ చేయడం, అది కర్మయోగం. అంటే ఇక్కడ మనకు ఉదాహరణ ఇస్తూ, అమెరికా వెళ్ళాలంటే మనం బొంబాయిలో బుక్ చేసుకున్నాం. ఇక్కడి నుంచి ఏంటంటే బొంబాయి నుంచి విమానంలో అమెరికా వెళ్ళడానికి. మరి బొంబాయి వెళ్ళాలంటే రైల్లో వెళ్ళాలి. మరి ఎక్కడికి? అక్కడి నుంచి రైల్లో వెళ్ళాలంటే ముందు మన ఇంటి దగ్గర నుంచి స్టేషన్ కి ఒక ఆటోను క్యాబో బుక్ చేసుకుని వెళ్తాం. అక్కడ రైల్లో వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ ఎయిర్పోర్ట్కి వెళ్ళి అక్కడి నుంచి అమెరికా వెళ్తాం కదా. సాంఖ్యం అంటే సాధనం. అయితే ఆ సాంఖ్యం ఎప్పుడు ఆచరించగలం? కర్మయోగం ద్వారా చిత్తశుద్ధి పొందినప్పుడు. అలా మనం కర్మని నేను చేస్తున్నాననే భావన లేకుండా పరమాత్మకి ఎప్పుడైతే సమర్పణ చేస్తామో అప్పుడు మన మనసు చిత్తశుద్ధి కలుగుతుంది. అంటే కర్మయోగం అనే రైలు ద్వారా మనం ఉన్న చోట నుంచి సాంఖ్యం అనే స్టేషన్కి చేరుకోవాలి. అక్కడి నుంచి ఈ సాంఖ్యం అనే మరొక విమానం ద్వారా పరమాత్మ అనే గమ్యస్థానాన్ని చేరుకుంటాం. ట్రైన్లో ముంబై చేరుకుని అక్కడి నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ ఈ సాంఖ్యం అనే విమానాన్ని ఎక్కి మనం చేరుకోవాల్సిన పరమాత్మ స్థానం అంటే మనం చేరవలసిన స్థానానికి మనం చేరుకుంటాం. ఇది ఒక ఉదాహరణగా చెప్పారు. అంటే ఇలా రెండు యోగాలు ఒక చోటకి చేర్చేది, రెండూ కూడా పరమాత్మ దగ్గరికి చేర్చేది. అంటే ముందు చిత్తశుద్ధి లేకుండా నువ్వేం చేస్తావు? అటోకాలు ఇటోకాలు వేస్తే ఒకసారి వింటావు, గుర్తు అంటే కేవలం విన్నందువల్ల ఉపయోగం లేదు. కేవలం విన్నందువల్ల ఎటువంటి ఉపయోగము లేదు. ఎందువల్ల? విని వదిలేసాం, వింటున్నాం వదిలేస్తున్నాం, వింటున్నాం వదిలేస్తున్నాం. విన్న తర్వాత దాన్ని ఏం చేయాలి? వింటమంటే శ్రవణ భాగ్యం, శ్రవణం. దానిని గుర్తు చేసుకోవాలి, మననం చేసుకోవాలి. మననం చేసుకున్న దాన్ని ఏం చేయాలి? మన అనుభవంలోకి తెచ్చుకోవాలి. మనం దాన్ని సాధనాపూర్వకంగా చేస్తూ ఉన్నప్పుడే అది మనలో పూర్తిగా ఊనుకుంటుంది. ఆ సాధన రూపంలో చేస్తూ అసలు నేను ఈ దేహం కాదు, ఇప్పుడు నేను తెచ్చుకున్న పరికరాలు, అసలైన నేను ఆత్మ చైతన్యాన్ని అని అలా అనుకుంటూ అనుకుంటూ ఇది చేస్తోంది, నేను చేస్తున్నాను. ఇప్పుడు చేసే కర్మలన్నీ పరమాత్మ యజమాని, ఆయన తరఫున నేను చేస్తున్నాను. నేను పని అంటే ఆయన తరఫున చేసే ఒక పనివాడిని, ఒక ఏజెంట్ని.
కాబట్టి దాని యొక్క ఫలితం నాకు కాదు, పరమాత్మకే సమర్పణ చేస్తున్నాను. అలా ఎప్పుడైతే ఆ భావనతో చేస్తూ ఉంటామో అప్పుడు మనసు ప్రశాంతం అవుతుంది. చిత్తశుద్ధి, మనసు ప్రశాంతత, వినేది ఏకాగ్రతతో వింటాం, చేసే సాధనలు సరి అయిన సాధనలు చేస్తూ ముందుకు వెళ్తాం. ఇది అది అలా ఎవరైతే చూడగలుగుతారో వాళ్ళు నిజమైన చూపు కలవాడు. పశ్యంతి అంటే యః పశ్యతి స పశ్యతి అంటే, పశ్యతి అంటే అనుభవపూర్వకంగా చూడటం అని కాదు, అనుభవపూర్వకంగా గ్రహించటం. ఆత్మానుభూతిని మనం ఎంత స్పష్టంగా తెలుసుకుంటామంటే, కళ్ళతో ఒక వస్తువుని ఎంత స్పష్టంగా చూడగలుగుతున్నామో అలాగే మన సాధనలలో ఆత్మానుభూతిని కూడా అంత స్పష్టంగా మనం తెలుసుకోగలుగుతాం. ఇక్కడ సాంఖ్యయోగాన్ని కర్మయోగాన్ని ఒక్కటే అంటే భేదం లేదు. భేదం లేదని కాదు, మనం ఒకటి అభ్యసించాల్సింది, ఒకటి ఆచరించాల్సింది. ఒకటి అభ్యాసం తెలుసుకోవాల్సింది, రెండవది ఆచరించాల్సింది. కర్మయోగంతో జ్ఞానాన్ని అందుకోవచ్చు, కర్మయోగంతో మన జ్ఞానాన్ని తెలుసుకోవచ్చు. మరి కర్మయోగం మన మనస్సులోని మాలిన్యాలు తొలగించి పరిశుద్ధం చేస్తుంది. కర్మయోగం అంటే నిష్కామ కర్మయోగం. మనం దాన్ని మర్చిపోకూడదు. కర్మయోగం అంటే ఏదో ఎక్కడో వచ్చింది కాదు, నిష్కామ కర్మయోగమే కర్మయోగం. మనం చేసే ప్రతి పని పరమాత్మకి సమర్పణ చేయడం. ఇది మన మనస్సులో ఉన్న మాలిన్యాలని, అంటే అనేక ఉద్రేకాలు, ఇంకా మనలో ఎన్నో పేరుకుపోయి ఉన్న వాటన్నిటినీ కూడా తొలగించి శుద్ధి చేస్తుంది. ధ్యానానికి, ఆత్మజ్ఞానాన్ని పొందటానికి అర్హత కలుగజేస్తుంది నిష్కామ కర్మయోగం. ఇక జ్ఞానం అంటే సాంఖ్యం ఆత్మ విచారణ ద్వారా అనుభూతి కలుగజేస్తుంది. ఎప్పుడైతే నిష్కామ కర్మయోగం చేస్తూ ఆ సాధన చేస్తూ ఉంటామో అప్పుడు జ్ఞానం ద్వారా తెలుసుకుని ఆ జ్ఞానాన్ని పొంది ఆత్మ విచారణ చేసుకుంటాం. ఆత్మ విచారణ అంటే పరమాత్మనైన నేను చేసేవాడిని కాదు, నాకు ఏ గుణాలు లేవు, నేను అనుభవించేవాడిని కూడా కాదు, నేను అసలు పుట్టలేదు, నేను ఆది ఎప్పుడు పుట్టానో కూడా తెలియదు, ఎన్నో జన్మలు తీసుకున్నాను, ఇలా జన్మలు తీసుకుంటూ ఇంకా ఎన్న జన్మలు తీసుకోవాలి, అలా విచారణ చేస్తూ 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 తాను విచారణ ద్వారా ఆత్మానుభూతిని అప్పుడు పొందగలుగుతాడు. అంటే రెండు ఒక్కటే అయినా ఒకదాని తర్వాత ఒకటి ఆచరించాలి. నిష్కామ కర్మయోగం ముందు ఆచరిస్తే తర్వాత సాంఖ్యం జ్ఞానం అనేది మనలో ఏర్పడుతుంది. ముందు జన్మలోనే ఇప్పుడు ఎవరిలో జ్ఞాననిష్ట ఉందో, ఇప్పుడు ఎవరిలో జ్ఞాననిష్ట బాగా ఊనుకుని ఉందో అలాంటి వాళ్ళు ఇంతకు ముందు జన్మల్లోనే కర్మయోగాన్ని ఆచరించారు. అంటే అత్యంత ముఖ్యమైనది కర్మయోగాన్ని ముందు ఆచరించాలి. కర్మయోగం ఎవరైతే బాగా చేస్తూ ఉంటారో శరీరం వదిలిపెట్టిన తర్వాత జన్మలలో అక్కడి నుంచి అందుకుని జ్ఞాననిష్ఠలో కుదురుకుంటారు. ఇప్పుడు ఎవరైతే కర్మయోగాన్ని ఆచరిస్తున్నారో వాళ్ళు భవిష్యత్తులో జ్ఞాననిష్ఠలో నిలిచిపోతారు. అంటే ఆత్మజ్ఞానాన్ని పొందుతూ దాన్ని విచారణ చేస్తూ తాను అనుభూతిలో తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఆ అనుభూతిని తెచ్చుకుంటారు. రెండు ఒకే ఫలితాన్ని ఇచ్చేవి అయినా సరాసరి మరి సన్యాసాన్ని ఆచరించవచ్చు కదా, ఎందుకు జ్ఞానయోగం చేయాలి, కర్మయోగం చేయాలి? ఇది మనందరి ప్రశ్న. దానికి చెప్తున్నారు ఆరో మంత్రం, ఆరో శ్లోకం చూద్దాం. సన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తుమయోగతః యోగయుక్తో మునిర్బ్రహ్మ నచిరేణాధిగచ్చతి. ఓ మహాబాహుడా, ఓ అర్జున, అంటే గొప్ప బాహువులు కలవాడా, ఎందుకు నీకు బాహువులు అవని తర్వాత చెప్తారు. కర్మయోగాన్ని ఆచరించకుండా కర్మ సన్యాసాన్ని పొందటం చాలా కష్టం. కర్మయోగాన్ని ఆచరించిన సాధకుడు మననశీలుడై, అంటే ఆత్మజ్ఞానాన్ని గ్రహించి మననం చేసి ముందు తెలుసుకుని మననం చేసి సాధన చేసి బ్రహ్మ పదవిని అప్పుడు శీఘ్రంగా పొందగలుగుతాడు. అందుకని ముందు నువ్వు చేయాల్సింది కర్మయోగం. కర్మయోగం కర్మ సన్యాసం రెండు శ్రేయస్సును కలిగించేవే అయినా కర్మ సన్యాసం కన్నా కర్మయోగమే శ్రేష్టము. అంటే ముందుగా మనం ఆచరించేది కర్మయోగం. అయితే కర్మ సన్యాసం అంత శ్రేష్టం కాదేమో అని అర్జునుడు మనసులో మళ్ళీ చిన్న భావన కలుగుతుందేమోనని. అలా ఏం కాదు, రెండు యోగాలు కూడా ఒకే ఫలితాన్ని ఇస్తాయి. నువ్వు అది వేరు ఇది వేరు అని అనుకుంటావేమో, కాదు, రెండు ఒకే ఫలితాన్ని ఇస్తాయి. రెండు మోక్ష సాధకాలే.
ఇంతవరకు విన్న తర్వాత ఈ రెండు ఒకే ఫలితాన్ని ఇస్తాయి కదా. అలాంటప్పుడు సాక్షాత్ మోక్ష సాధనమైన కర్మ సన్యాసం అంటే జ్ఞానాన్ని సరాసరి ఆచరించి మోక్షం పొందొచ్చు కదా. మధ్యలో ఈ కర్మయోగం ఎందుకు, కర్మయోగం శ్రేష్టమని ఎందుకు చెప్తున్నారు అనే ఆలోచన అర్జునుడికైనా రావచ్చు, వింటున్న మనకైనా రావచ్చు. మనకు కూడా మధ్య మధ్యలో ఇలాంటి సందేహాలు వస్తూ ఉంటాయి. లేదా అర్జునుడికైనా కలగచ్చు. ఈ సందేహాన్ని తీర్చడానికే భగవానుడు కర్మయోగం యొక్క ఆవశ్యకత ఏంటో ఇక్కడ మనకి చెప్తున్నాడు. మన యొక్క పరమ లక్ష్యం ఏంటి? మానవుడిగా పుట్టిన అందరి పరమ లక్ష్యం మోక్షాన్ని పొందటం. ఆ మోక్షం ఎలా? ఆత్మజ్ఞానాన్ని పొంది సాధనలు చేసి మాత్రమే మనం సాధించగలం. అంటే కర్మ సన్యాస పూర్వక జ్ఞాన నిష్ట వలనే, జ్ఞానం ఉంటేనే మోక్షం, జ్ఞానం లేకుండా మోక్షం అనేది దుర్లభం. అయితే అలాంటి జ్ఞాననిష్ట పొందాలి అంటే ముందు నీ మనస్సు ప్రశాంతం అవ్వాలి, చిత్తశుద్ధి కలగాలి. ముందుగా సన్యాసంలోకి వెళ్ళిపోతే నీకు చిత్తశుద్ధి ఎక్కడి నుంచి వస్తుంది? చిత్తశుద్ధి కలగదు కదా. అందుకని ముందు చిత్తశుద్ధి కలగాలి. చిత్తశుద్ధి కలగాలంటే దానికి అనుబంధంగా ముందు నీ మనస్సులో నిర్మలం ప్రశాంతంగా ఉండాలి. నిర్మలంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి. మనకి అలజడులతో కూడి ఇక్కడ కూర్చున్నామండి, క్లాస్ లో కూర్చున్నాం, ఏమైనా ఒక్క ముక్క అర్థమవుతుందా? వింటున్నాం కానీ లోపలికి వెళ్ళదు. ఎందుకని? మన మనసు ప్రశాంతత లేదు. మనసు ప్రశాంతత కోసమే మనం ముందు ఏం చేస్తున్నామంటే కొన్ని శ్లోకాలు చదువుతున్నాం. ఎప్పుడైతే వీటి మీద దృష్టి పెట్టుకుంటామో, ఇప్పటి వరకు మనం కూర్చునేంత వరకు కొన్ని అలజడులతో కూర్చున్నా కూడా ఈ శ్లోకాల మీద దృష్టి పెట్టుకున్న తర్వాత మన మనసు కొంత ప్రశాంతం అవుతుంది, ఆ అలజడులు తగ్గుతాయి. వీటిని ఎప్పుడైతే చదువుతున్నామో మనసు అటు ఆలోచించడం మానేస్తుంది. మీరు గమనించారా లేదో, క్లాసులో కూర్చునేదాకా ఎన్నో ఆలోచనలతో లేకపోతే ఎన్నో పనులు చేసి కొద్దిగా హడావిడిగా స్పీడ్ గా అన్ని చేసుకుని ఓపెన్ చేసుకుని కూర్చుంటున్నాం. కొంత అలజడి అనేది ఉంది, ఉంటుందా ఉండదా? మరి దాన్ని స్టేబుల్ చేయడానికి ముందుగా మనం ఏం చేస్తున్నాం, కొన్ని శ్లోకాలు లేదా జరిగిపోయిన క్లాస్లోని కొన్ని మళ్ళీ దాన్ని ఇంకొకసారి వివరించుకోవటం ఎప్పుడైతే చేస్తామో అప్పుడు మనసు ఏమవుతుందంటే ఆ బయట విషయాలన్నీ బయట వదిలేసి ఇంకా దాన్ని వదిలిపెట్టి కొంత ప్రశాంతత చేకూర్చుకుని ఇక్కడ దాన్ని గ్రహించడానికి కూర్చుంటుంది, తెలుసుకోవడానికి ప్రయత్నం. అలా మనసు ముందు ఏమవ్వాలి? ప్రశాంతం అవ్వాలి. అలా మనసు ప్రశాంతమైతే ఇప్పుడు మనం ఏదైతే వింటున్నామో దాన్ని మళ్ళీ గుర్తు చేసుకోగలుగుతాం. కేవలం వినటం కాదు, దాన్ని మళ్ళీ మనం మననం చేసుకోగలుగుతాం. మననం ఎప్పుడైతే చేసుకుంటున్నామో మళ్ళీ గుర్తు చేసుకున్నప్పుడు దీన్ని మళ్ళీ మన సాధనలో పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకని ముందు ఏమవ్వాలి? మనస్సు నిర్మలం ప్రశాంతం కావాలి. అందుకు కర్మయోగాన్ని చక్కగా ఆచరించాలి. మనం అన్ని కర్మలు పరమాత్మకి సమర్పణ చేస్తే మనకి అంత అలజడి అనేది ఉండదు. ఎప్పుడైతే ఈ నిష్కామ కర్మయోగాన్ని ప్రతిదాన్ని తీసుకెళ్లి పరమాత్మకి నేను చేశాను స్వామి, నీకు సమర్పణ చేశాను అని అక్కడికి వదిలిపెట్టేసినప్పుడు ఎలా ఉంటుంది? మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఈ నిష్కామ కర్మయోగం మనసు ప్రశాంతతకి నిర్మలత్వానికి దారితీస్తుంది. అప్పుడే చిత్తశుద్ధి అనేది కలుగుతుంది. నిష్కామ కర్మయోగం ఆచరించకుండా కర్మలను సన్యాసం చేయటం వదలటం అనేది చాలా అసాధ్యం. కాబట్టి చిత్తశుద్ధి కలిగించే కర్మలని అంటే నిష్కామ కర్మయోగాన్ని ముందు మనం ఆచరించాలి. అజ్ఞానంతో, అజ్ఞానం అంటే ఆత్మజ్ఞానం లేకుండా కర్మలని వదిలిపెడితే కష్టాలు పాలు కావటమే కాకుండా జ్ఞాన నిష్ట కుదరదు. ఏదో కర్మలా వదిలేయమన్నారు అని చెప్పి తెలిసి తెలియకుండా కర్మలు వదిలేశాను అనుకుంటే ఏమాత్రం ఉపయోగం లేదు, మనకి ఏ జ్ఞానము అందదు. కర్మలు వదిలేశామని అనుకుంటావేమో కానీ ఎటువంటి జ్ఞానము మనకి అందదు. నేను పరమాత్మని, ఇది దేహం, ఇది నేను తెచ్చుకున్నది, ఇది దీన్ని చూసి నేను ఇంతవరకు కూడా ఇదే నేను అనుకుంటున్నాను, ఇది కాదు నేను. ఆత్మనైనా ఆత్మ చైతన్యమైన నేను పరమాత్మని, నేను ఆత్మ చైతన్యాన్ని అని అలా తెలుసుకుంటూ ఈ రెండిటిని కూడా విడదీసుకోవాలి. అలా విడదీసుకోవటమే మనం అజ్ఞానం అనేది తొలగించుకోవటం. అజ్ఞానంతో కర్మలు వదిలితే కష్టాల పాలు కావటమే కానీ జ్ఞాననిష్ట కుదరదు. కర్మయోగాన్ని ఆచరించకుండా, కర్మయోగం అంటే నిష్కామ కర్మయోగం,
దాన్ని ఆచరణలో పెట్టుకోకుండా జ్ఞానాన్ని పొందాలి, నేనేం చెయ్యను గాని వింటాను. విన్నందువల్ల ఏ ప్రయోజనం లేదని చెప్తూ జ్ఞానాన్ని పొందాలి, కర్మయోగం చెయ్యకుండా నిష్కామ కర్మయోగాన్ని ఆచరించకుండా ఈ జ్ఞానాన్ని పొందాలనుకోవటం ఎలాంటిది అంటే పునాదులు లేకుండా ఇల్లు కట్టుకోవటం లాంటిది. నేల మీద ఇల్లు కడితే ఏమవుతుంది? కూలిపోతుంది. ఇల్లు కట్టడానికి అది దీర్ఘకాలం నిలబడాలంటే పునాది ఎంత అవసరమో, ఆత్మజ్ఞానాన్ని పొందాలంటే ఆ జ్ఞానంలో నిష్ట కలిగి ఉండటానికి కర్మయోగ ఆచరణ అంటే నిష్కామ కర్మయోగం అత్యంత ముఖ్యమైనది. ఇప్పుడు నిష్కామ కర్మయోగం మనకి ఎంత అవసరమో అర్థమైంది కదా. అది అంటే మనం ఏది చేసినా ఏం చేయాలి? నిష్కామ కర్మయోగం అంటే కర్మల యొక్క ఫలితాన్ని మన ఆలోచనలు, సంకల్పాలు, భావాలు, విశ్లేషణలు ప్రతి దాన్ని పరమాత్మకి సమర్పణ చేసుకో. సమర్పణ చేసి శరణాగతి పొందాలి. అంతా నీకే సమర్పణ చేస్తున్నాను, ఇంకా నాదంటూ ఏమీ లేదు, పరమాత్మ నీవే, అంతా నువ్వే. మరి ఆ సమర్పణ చేసేటప్పుడు మనకి ఎటువంటి భావన ఉండాలి? పరమాత్మ పట్ల మనకి ఏముండాలి? నాలుక చివరి నుంచా మనం అందించేది? నిష్కామ కర్మ యోగం ఏదో నాలుగు చివరి నుంచి అది చేస్తే సరిపోతుందా? అందుకోసం మనకి పరమాత్మ పట్ల ఎటువంటి భావన ఉండాలి? భక్తి, భక్తి భావన ఉండాలి. అనన్య భక్తి, భక్తి భావన ఉండాలి. అంటే నువ్వు తప్ప నాకు ఇంక వేరే ఏమీ లేదు, నా ఫస్ట్ ప్రయారిటీ, సెకండ్ ప్రయారిటీ, థర్డ్ ప్రయారిటీ, 100 ప్రయారిటీ, 100 నువ్వే. అదే మొత్తం అంతా నువ్వు తప్ప నాకు ఇంకేమీ లేదు. దానికే మనం ఒక చిన్న ఉదాహరణ కూడా చెప్పుకున్నాం. చంటి పిల్లవాడికి తల్లి పట్ల ఉండే వదిలిపెట్టలేనంత ప్రేమ ఎలా ఉంటుందో పరమాత్మ పట్ల మనకి కూడా అంతటి ప్రేమ ఉంటే అప్పుడు ఈ నిష్కామ కర్మయోగం మనంతట మనం తెలియకుండానే ఒక అలవాటుగా చేస్తూ చేస్తూ అందులో మనం దాంట్లో తెలియకుండానే దాంట్లో పూర్తిగా నిమగ్నమైపోయి చేస్తాం. మొదట్లో భావన ఉండదు, ఎందుకంటే అంత ప్రేమ పరమాత్మ మీద మనకి లేదు, ఒప్పుకుందామా లేదా? అంత భక్తి భావన లేదు. కానీ భక్తి భావన పెంపొందించుకుంటూ, ఎందుకంటే ఆ పరమాత్మ నేనే కదా, అంత విశ్వమంతా ఉన్నది నేనే, అన్నింటిలో ఉన్నది నేనే, ఇందులో ఉన్నది నేనే, నా మీద నాకే కదా ఈ ప్రేమ. మరి ఆ ప్రేమను అలా మనం విశ్లేషణ చేసుకున్నప్పుడు ప్రేమ ఎవరి మీద పొందుతోంది మనకి? పరమాత్మ నేను, నా మీదే నాకు ప్రేమ. ఆ భావన అలా విశ్లేషణ విచారణ చేస్తూ చేస్తూ ఉన్నప్పుడు మన పట్ల అంటే పరమాత్మ ఆత్మ చైతన్యం పట్ల, పరమాత్మ పట్ల భక్తి భావన, ప్రేమ భావన మనలో అలా పెంపొందుతూ ఉంటుంది. అలా పెరుగుతూ ఉన్నప్పుడు మనం ఏది చేసినా పరమాత్మకు సమర్పణ చేయటం అంతే. చాలా ఈజీ మెథడ్. అంటే మనం ఆలోచిస్తే, విచారణ చేస్తే ఇది తేలిగ్గానే ఉంటుంది. పరమాత్మ ఎక్కడో ఉన్నాడు, నేనెందుకు పరమాత్మకి ఇవ్వాలి, ఎంత కష్టపడి చేసి అనుకుంటే మనం ఏమి ఇవ్వలేము. అదంతా అజ్ఞానం. ఆ అజ్ఞానాన్ని తొలగించుకోవటానికి ఇప్పుడు మనం ఈ సాధన చేసేది. అలాగే ఆత్మజ్ఞానాన్ని పొందటానికి, ఆ జ్ఞానంలో నిష్ఠగా నిలిచి ఉండిపోవటానికి కర్మయోగ ఆచరణ ఎంతో ముఖ్యం. గిన్నెను శుభ్రం చేయకుండా అదే వండిన గిన్నె మళ్ళీ అందులో అన్నం వండుతామా? పొద్దున్న వంట చేసాం, ఆ గిన్నె ఖాళీ అయింది, కడగకుండా మళ్ళీ అందులోనే వండేస్తావా? లేదా నిన్న వండిన గిన్నె కడగకుండా ఇవాళ మళ్ళీ వంట చేస్తావా? అలా చెయ్యం కదా. అలా వండటానికి వీల్లేదు. అలాగే భూమిని దున్నకుండా విత్తనాలు వేయటానికి వీల్లేదు. పైపైన విత్తనాలు చల్లితే పంట వస్తుందా? రాదు. భూమిని దున్నాలి, దున్నిన తర్వాతే విత్తనాలు వేయాలి. అలాగే పూర్వకాలంలో బట్టలకి రంగులు వేసుకునేవారు ఎవరిళ్లలో వాళ్ళే, ఎందుకంటే రంగులు వెలిసిపోతూ ఉండేవి, ముతక బట్టలు ఉండేవి. ఆ ముతక బట్టలు తానులు తెచ్చుకుని వాటికి రంగులు వేసుకునేవారు ఇళ్లలో. ఆ బట్ట ఉన్న మురికిని వదిలిన తర్వాతే మనం వేసిన రంగు పడుతుంది. బట్ట మురికిగా ఉంటే రంగు వేసిన ఆ రంగు పట్టదు. అందుకని ఏం చేయాలి? ముందు బట్టని మురుకు వదల్చాలి, అంటే బాగా ఉతికిన తర్వాత అప్పుడు దానికి రంగు వేయాలి, అప్పుడే ఆ రంగు పడుతుంది. అలాగే కర్మయోగం ద్వారా మనసుకు పట్టిన ఈ వాసనల మురికిని
వదల్చకుండా ఆత్మజ్ఞానాన్ని పొందే వీలు లేదు. ఎన్నో జన్మలుగా మనలో పాదుకుపోయి ఉన్న ఈ వాసనలు అనే మురికిని ముందు వదల్చాలి. ఆ వదిల్చిన తర్వాతే అప్పుడు ఈ జ్ఞానం అనేది మనం పొందిన జ్ఞానం మనలో నిలుస్తుంది, లేదా నిలవదు, ఫలితం ఇవ్వదు. మనస్సు వాసనల మురికితో ఉంటే జ్ఞానం అనే రంగు ఆ మనస్సుకి అంటుకోకుండా ఉంటుంది. పూర్వకాలంలో నాటు వైద్యులు, ఇంకా ఇప్పటికీ కూడా ఆయుర్వేద వైద్యంలో కూడా రోగికి ఔషధాన్ని ఇచ్చే ముందు ఏదైనా అనారోగ్యం ఉండి మందులు ఎక్కువ కాలం వాడాలి అంటే ముందు ఏం చేస్తారంటే ఆ రోగికి విరోచనానికి మందు ఇస్తారు. అంటే శుద్ధి చేస్తారు. విరోచనానికి మాత్ర ఇచ్చేవారు. దానివల్ల శరీరం పూర్తిగా లోపలంతా కూడా శుద్ధి చేయబడుతుంది, కడిగి వేయించినట్లుగా అవుతుంది. అప్పుడు రోగానికి ఇచ్చిన ఔషధం అతనికి వంటబట్టి పనిచేస్తుంది. అలాగే ఈ జ్ఞానం అనే ఔషధం బాగా మనసుకు పట్టి పనిచేయాలి అంటే నిష్కామ కర్మయోగం, అంటే ఈ శుద్ధి కర్మ ద్వారా మనస్సును ముందుగా శుద్ధి చేసి అప్పుడు సిద్ధం చేసుకోవాలి. మనస్సుని శుద్ధి చేసుకోవటము అంటే నిష్కామ కర్మయోగమే చేయాలి. ఈ ప్రపంచం అంతా దృశ్యం, అంతా కంటికి కనిపించేది. మరి దానికి ఆధారం ఎవరు? దృక్కు. దృక్ అంటే అక్కడ పరమాత్మ. ఆధారం ఎవరు? పరమాత్మ. దృశ్యాన్ని తేలికగా ఈ కళ్ళతో ఇంద్రియాలతో తెలుసుకోవచ్చు, చూడొచ్చు. కానీ దృక్కుని మాత్రం సులభంగా తెలుసుకోలేము. మరి అందులో దీనికి ఆధారమైన పరమాత్మను తెలుసుకోగలమా? ప్రపంచం కనిపిస్తోంది, తెలుసుకుంటున్నాం, ఆధారమైన దాన్ని మాత్రం తెలుసుకోలేము. దానికి ఎంతో సాధన కావాలి, జ్ఞానార్జన కావాలి. మననం, నిధిధ్యాసన అంటే విన్నప్పుడే కదా. ఆ శ్రవణం విన్నప్పుడే మననము నిధిధ్యాసన కూడా చేయగలుగుతాం. మరి అలా చెయ్యాలంటే మనస్సు ఎలా ఉండాలి? శుద్ధంగా ఉండాలి. వినేటప్పుడు సరిగ్గా వినకపోతే ఎలా మళ్ళీ గుర్తు చేసుకుంటాం? సగం సగం విన్నాము. ఇప్పుడు మీరే చదువుతూ ఉంటారు, మధ్యలో బ్రేక్ వస్తూ ఉంటుంది, వినపడుతుందా? వినపడదు, ముక్కలుగా వినిపిస్తుంది కదా. అలాగే నేను క్లాస్ చెప్తున్నప్పుడు మనం క్లాస్ ఇక్కడ అవుతూ ఉంది, అది సరిగ్గా మీ వరకు చేరకుండా ముక్కలుగా వినిపించింది అనుకోండి, అవగాహనలోకి వెళ్తుందా? అర్థం కాదు. అంటే మనం సరిగ్గా ఎలా అయితేనే అర్థం కాదే, మన మనస్సులో రకరకాల ఆలోచనలు పెట్టుకుని ఏదో ఆలోచిస్తూ విన్నాం అనుకోండి, అది మళ్ళీ మనకి గుర్తుంటుందా? ఇంట్లో మన వాళ్ళు ఏదో మాట్లాడుతూ ఉంటారు, మనం పని చేసుకుంటూ అక్కడికి వెళ్ళి వింటూ ఇంకో ఆలోచనలో ఉండి వింటూ ఉంటాం. వాళ్ళు ముఖ్యమైన విషయం చెప్తారు, కాసేపు నాకంటే అవును ఇందాక నువ్వేదో చెప్పావు నేను సరిగ్గా వెళ్ళలేదండి. ఎందుకు వెళ్ళలేదు? అక్కడే ఉన్నాగా, ఎందుకు వెళ్ళలేదు? అంటే మనస్సు మరొక విషయంలో ఆలోచనల్లో ఉంది, శరీరం ఒక పనిలో ఉంది, మనస్సు ఏమో ఇంకొక ఆలోచనలో ఉంది. ఇవి కోఆర్డినేట్ అవ్వలేదు. అందువల్ల వాళ్ళు చెప్పే విషయాన్ని, అతి ముఖ్యమైన విషయాన్ని మనం సరిగ్గా గ్రహించలేకపోయింది. అప్పుడు మనం ఏమంటాం, ఇందాక చెప్పావు కానీ అది నేను సరిగ్గా అర్థం కాలేదు, మరొకసారి చెప్పు. ఎప్పుడు ఆ మనస్సులో ఇంకొక ఆలోచన లేకుండా విన్నప్పుడే మనకి అవగాహనలోకి వస్తుంది. దాన్ని మళ్ళీ గుర్తు చేసుకుంటాం, అవును కదా వాళ్ళు ఈ మాట చెప్పారు, సరే దీనికి మనమేం చేద్దాం, నా ప్రయత్నం ఏంటి, కరెక్టే, బాగుంది కదా అని దాని గురించి ఇంకొక ఆలోచన చేస్తాం. అంటే ఏది వినాలన్నా ముందు ఏముండాలి? మనసు ప్రశాంతంగా ఉంది. మనసుని ప్రశాంతంగా ఉన్నప్పుడే అప్పుడు మననం చేసుకోగలం, ఆ విన్నది గుర్తు చేసుకోగలం, నిధిధ్యాసన చేయగలం. మరి అలా చేయాలంటే మనసు శుద్ధం కావాలి, నిర్మలం కావాలి, చిత్తశుద్ధి కావాలి. ఈ చిత్తశుద్ధి కోసం కర్మయోగాన్ని ఆచరించాలి, నిష్కామ కర్మయోగాన్ని ఆచరించాలి. చిత్తశుద్ధి అంటే ఏంటండి? చిత్తశుద్ధి అంటే ఏంటి? అంటే మనం ఏదైతే మనసు ప్రశాంతతతో దాన్ని గ్రహించామో దాన్ని మళ్ళీ గుర్తు చేసుకుని సాధనాపూర్వకంగా చేస్తూ దాన్ని లోపలికి ఇంకించుకుని సాధనలు చేస్తూ ఆ మార్గంలో ప్రయాణం చేస్తూ దాన్ని మనలో నిలుపుకుంటూ సాధనలు చేయటం. అంటే వేరొక వైపు మనస్సు ఇంకా వెళ్ళదు. ఏదైతే జ్ఞానాన్ని తెలుసుకుంటామో దాని పట్ల పూర్తిగా దాంట్లోనే నిలిచిపోయి ఉంటుంది. చిత్తం శుద్ధి చేసుకోవటం, ఇందాక చెప్పావా, మనం వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఇంకొక ఆలోచన చేయటం, ఇంకో దాంట్లో ఉన్నప్పుడు మనం సరిగ్గా విన్నామా?
అంటే రెండు పడవల మీద కాలేసి పరిగెత్తుతున్నప్పుడు ఏమవుతుంది, ఓ పడవటు ఓ పడవిటు వెళ్తే ఏమవుతుంది, మధ్యలో పడిపోతుంది. అలా ఏదో వింటున్నాం కాకుండా మనస్సుని సంపూర్ణంగా శుద్ధి చేసుకోవాలి. చిత్తం ఎలా ఉండాలి, ఆ విన్న విషయాన్ని పూర్తిగా గ్రహించేటట్లుగా ఉండాలి. అప్పుడే ఆ జ్ఞానం మనలో ఇంకుతుంది. అది చిత్తశుద్ధి. చిత్తశుద్ధి చేసుకోవడం అంటే మనస్సు నిర్మలంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి. అప్పుడే చెప్పింది మన లోపలికి వెళ్తుంది. ఆ చిత్తశుద్ధి కోసం దీన్ని చేయటానికి, అది విన్న తర్వాత నిష్కామ కర్మయోగం చేయాలి. అంటే నేను దీనికి ఇంకా ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు ఏదైనా ఎవరికైనా ఇచ్చామనుకోండి, అయ్యో అనవసరంగా ఇచ్చేసినట్టున్నారు, అయినా ఇలా ఇస్తే పుణ్యం వస్తుంది అంటారు కదా. ఏమో పుణ్యం మాట దేవుడికి, కానీ ఇప్పుడు ప్రస్తుతం నా దగ్గర ఉన్నదంతా ఇచ్చేసారు, మళ్ళీ నాకు వస్తుందో రాదు అని డైలమాలో మనం ఇచ్చామనుకోండి, అప్పుడు మీ మనసు ఏమైంది అక్కడ, ఇచ్చేసినందువల్ల బాధ కలుగుతుంది. ఇంకా బాధ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మళ్ళీ నాకు వస్తుందా రాదు, అనవసరంగా వాళ్ళకి మాట ఇచ్చేసాను, నేను వస్తానని చెప్పాను, లేకపోతే నా దగ్గర ఉన్న డబ్బులన్నీ వాళ్ళకి ఇచ్చేసాను, లేకపోతే నా దగ్గర ఉన్న వస్తువు వాళ్ళకి ఇచ్చేసాను, నాకు అవసరమైతే మళ్ళీ ఇంకా ఇదే ఆలోచనతో ఉంటుంది. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, నువ్వు ఏదైనా పని చేసేటప్పుడు వెనక ముందు చక్కగా ఆలోచించి, ఈ పని పరమాత్మ నాకు ఇచ్చిన పనిగా భావించి, ఎందుకంటే ఈ కర్మలు మనం ప్రారంధంలో తెచ్చుకున్నాం, మనం పుట్టేటప్పుడే మనం తెచ్చుకున్నాం. ఈ పని చేసేటప్పుడు నేను చేస్తున్నాను, ఈ ఫలితం నాకు రావాలి అనే భావనను తొలగించి, పరమాత్మ ఈ పని నాకు అప్పచెప్పాడు, ఈ పనిని నేను పూర్తి చేసి పరమాత్మకి నేను సమర్పణ చెయ్యాలి. అలా ఎప్పుడైతే, అదే నిష్కామ కర్మయోగం. అదే కదా మనం, అర్థమైందా నిష్కామ కర్మయోగం అంటే? ఏ పని చేసినా దాని యొక్క ఫలితాన్ని పరమాత్మకి సమర్పించేయి. వంట చేసాము, ఆ వంట చేసి మనం తినేయచ్చు, కానీ పరమాత్మకి ఎందుకు సమర్పణ చేయాలి? ఏ వండింది నేను, కష్టపడి తెచ్చింది ఏమో ఇంట్లో వేళ్ళు, మేమందరం వండుకుంటే మేము తీసుకెళ్ళి ఎవరో పరమాత్మకి ఎందుకు నైవేద్యం పెట్టడం, ఆయన పెట్టకపోతే నేను తినలేనా? అలా ఆలోచిస్తే ఎప్పటికీ ఏమి చేయలేము. పరమాత్మకి సమర్పణ చేయటం ప్రతీదీ కూడా, అలాగే నా ఆలోచనలు, నా మనస్సులో కలిగే ఆలోచనలు, బుద్ధిలోని కోరికలు, ప్రతీదీ కూడా పరమాత్మతో అనుసంధానం ఎప్పుడైతే చేస్తామో, అందులో మనకి అనవసరమైన ప్రేరణలు, వాసనలు, ఇవన్నీ కూడా రద్దయిపోతూ ఉంటాయి. అక్కర్లేని వాసనలు అంటే కూడని పనులు చేసే లోపల నుంచి వచ్చే ప్రేరణలు కూడా అవి రద్దయిపోతాయి. అందుకని మనస్సుని ఎప్పుడు కూడా పరమాత్మని ఆలంబన చేసుకో. ఆలంబన అంటే తెలుసు కదా, ఒక పిల్లవాడు మనకి కర్రలు, ఇంటికి గొంజలు ఉంటాయి కదా, పందిరి వేస్తే గొంజకు వేస్తారు చూడండి. పెళ్లి కానీ ఏదైనా శుభకార్యం జరిగినప్పుడు ఓ పందిరి వేస్తారు, ఆ పందిరి గొంజలు ఉంటాయి కదా. పిల్లలు ఏం చేస్తారు, మీరు చాలా మంది పిల్లలు ఆడుకుంటూ ఆడుకుంటూ ఆ గొంజ గట్టిగా పట్టుకుని వాడు చుట్టూ తిరుగుతాడు కదా. చుట్టూ తిరిగినంత వరకు వాడు పడిపోడు. అలా ఎందుకుని, అది ఆలంబన చేసుకున్నాడు. అదే చెయ్యి వదిలేస్తాడు అనుకోండి, ఏమవుతాడు, పడిపోతాడు. మనం కూడా పరమాత్మని ఆలంబనగా చేసుకుని ప్రతి పనిలో కూడా పరమాత్మని సమర్పణ చేసే ఆ అలవాటు చేసుకో. అది మొదట్లో అలవాటు గుర్తుండదు, కానీ తర్వాత తర్వాత మనకి అలా చేయగా 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 ప్రతి దాంట్లో పరమాత్మని ఇన్వాల్వ్ చేసుకుంటూ ఉంటూ మనం సమర్పణ చేస్తున్నప్పుడు అప్పుడు మనసులో మనలో కూడా ప్రేమ భావన పొంగుతుంది. ఏది చేసినా పరమాత్మని సమర్పణ చేయి. నాతో పరమాత్మ నాకు శక్తిని ఇస్తున్నాడు. అసలు నేను ఇంత బాగున్నాను అంటే నాకు ఎన్ని విధాలుగా పరమాత్మ ఇచ్చే శక్తి, ఆ చైతన్యం, దానివల్ల నేను ఇప్పుడు ఎంతో బాగున్నాను. ఎవరైనా చూడండి, బాగున్నారా అంటే బాగానే ఉన్నాం కానీ అని మొదలు పెడతాం కదా. బాగున్నాం కానీ మనస్ఫూర్తిగా బాగున్నాం అనే మాట రాదు లోపల నుంచి. నేను చాలా బాగున్నానని మనతో మనం కూడా చెప్పుకోం. కనీసం మనం ఎప్పుడు కూడా నేను చాలా బాగున్నాను, చాలా చాలా బాగున్నాను, ఒకప్పుడు బాగాలేదేమో కానీ ఇప్పుడు ఎంత బాగున్నానో, చాలా బాగున్నాను, అసలు మనసు ఎంత ప్రశాంతంగా ఉంది, మనతో మనం అలా ఎప్పుడైనా చెప్పుకున్నామా? అలా కూడా ఎవరైనా అడిగినప్పుడు వాళ్ళకి జవాబు మాత్రమే చెప్తామేమో కానీ మనతో మనం కూడా నేను బాగున్నాననే భావనలో ఉండం. నిజంగా మనందరం చాలా బాగున్నాం, అందరం బాగున్నాం.
నేను బాగున్నాననే భావనను మనం అలవాటు చేసుకుంటే ఎప్పటికీ బాగున్నాను అందులోనే ఉంది. పరమాత్మకి సమర్పణ చేయటం అలవాటు చేసుకుంటే ప్రతిదీ కూడా పరమాత్మకి సమర్పణ చేసుకోగలం. ఇంకేమైనా డౌట్ ఉందండి? చిత్తశుద్ధి అది. అప్పుడు ఇలా సమర్పణ చేసుకుంటూ ఉన్నప్పుడు ఆ చిత్తశుద్ధితో ఆ కర్మయోగాన్ని ఆచరించి చిత్తశుద్ధిని పొంది కర్మ సన్యాసం చేస్తేనే ఆత్మజ్ఞానానికి అర్హత వస్తుంది. అప్పుడు మోక్షాన్ని అందుకోదు. ఎప్పుడు ఇప్పుడు అంటే అచిరేణాధిగచ్చతి, అచిర కాలంలోనే, అంటే త్వరలోనే. నువ్వు ఈ భావన అలా చేస్తూ 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 అందులోనే ఉన్నప్పుడు శీఘ్రంగానే అందుకోవచ్చు. అలా అందుకోవటానికే అర్హతలు కూడా చెప్పారు. ఏంటది? యోగయుక్త, కర్మయోగంలో సిద్ధి పొందిన వాడై ఉండాలి. అంటే కర్మయోగంలో సిద్ధి పొందడం అంటే నిరంతరం నువ్వు పరమాత్మతో అనుసంధానమై ఉంటూ నిష్కామ కర్మయోగంలో అలా చేస్తూ ఉండటం. నేను చేస్తున్నాను కూడా తెలియదు మనకి. మొదట్లోనే మనం చేస్తూ ఉంటాం. ఆ తర్వాత అదేమవుతుంది? అలవాటైపోతుంది. ఇంకా నేను చేస్తున్నాననే భావన ఉండదు. అంతలో అంత బాగా ఇన్వాల్వ్ అయిపోతుంది నిష్కామ కర్మయోగంలో. అంటే కర్మలు చేసేటప్పుడు మనస్సు కోరికల వేటలో, కోరికల విషయ వలయంలో తిరగకుండా ఉండటం, రాబోయే ఫలితాల మీద ఆసక్తి ఉండకుండా ఉండటం, చేసే కర్మతో సంఘభావం ఉండకుండా ఉండటం. నేనే చేస్తున్నాను, నా వల్లే అవుతుంది, ఇది నేను కాకపోతే ఎవరూ చేయలేరు అని ఆ సంఘభావాన్ని వదిలిపెట్టడం. అలా చేసినప్పుడు చివరికి నేను చేస్తున్నాను అనే కర్తృత్వం కూడా తొలగిపోయి కర్మ సన్యాసం అనేది సిద్ధిస్తుంది. ముని అంటే మననశీలుడు. మననశీలుడు అంటే కర్మయోగం ద్వారా మనస్సు శుద్ధి అయినప్పుడు ఆత్మజ్ఞానాన్ని సద్గురువు ద్వారా శ్రవణం చేయాలి. ఇలా మనం కర్మయోగం చేస్తూ చేస్తూ ఉన్నప్పుడు మొదట్లో మనకి తెలియదు కర్మయోగం అంటే ఏంటో తెలియదు. అందుకే చాలా మంది పెద్దవాళ్ళు ఏం చెప్తారు? ఏ పని చేసినా కృష్ణార్పణం, రామార్పణం అలా చెప్తూ ఉంటారు కదా. వాళ్ళకి తెలిసినంత వరకు చెప్తూ ఉంటారు. ఎందుకు ఏదున్నా భగవంతుడికి అర్పణ చేశాను అని. అలా చేయగా 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 నీ మనసు అప్పుడు చిన్న మాటే అది. ఇంత జ్ఞానాన్ని మనం పొందకపోవచ్చు. కానీ మనకి పెద్దలు చెప్పిన దాన్ని ఆచరణలో పెట్టుకుని అలా చేస్తూ ఉన్నప్పుడు ఆ కృష్ణార్పణం, రామార్పణం, పరమేశ్వరార్పణం అలా చేస్తూ 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 ఉన్నప్పుడు అప్పుడు కూడా చిత్తశుద్ధి కలుగుతుంది. ఈ జ్ఞానం వరకు ఉంటేనే కాదు, నువ్వు పరమాత్మకి ఎప్పుడు సమర్పణ చేస్తున్నా చిత్తశుద్ధి ఎప్పుడైతే కలుగుతావో అప్పుడు నువ్వు ఒక గురువు దగ్గరికి వెళ్ళి ఆ జ్ఞానాన్ని పొందటానికి అర్హత అనేది వస్తుంది. మనకు తెలియకుండానే ఇదంతా. అంటే ఇది మన మన ప్రారంభ కర్మల్లో ఉంటుంది. గత జన్మల్లో కూడా ఇలా చేయబట్టే ఆ సుకృతమే ఇప్పుడు ఒక గురువు దగ్గరికి మనం చేరేటట్లుగా ఆ పరిస్థితులు కల్పించబడ్డాయి. ప్రతిదీ కూడా పరమాత్మకి సమర్పణ చేయాలి. అది ఏ భావనైనా హరినామ స్మరణే గోవింద గోవింద. కొంతమంది ఎక్కువగా ఏదో ఒక నామాన్ని ఉచ్చారణ చేస్తూ ఉంటారు. అలా చేయటం కూడా ఈ సుకృతంలోకి వస్తుంది. అది కూడా సుకృతమే. ఇప్పుడంటే మనకి ఎంత జ్ఞానం లభిస్తోంది, కానీ అందరికీ ఇంత జ్ఞానం ఉండదు కదా. జ్ఞానం రావటం కష్టం కదా. ఇంత సద్గురువు లభించటం, ఇంత గొప్ప విషయాలు వినటం రాదు, తెలీదు. కానీ ఏదో ఒక విషయాన్ని వాళ్ళు ఆలంబనగా చేసుకుని దాన్ని పట్టుకుని ముందుకు వెళ్తూ ఉంటారు. అప్పుడు ఏం చేస్తుంది? అది వాళ్ళలో అది బాగా పాతుకుని ఊనుకుని ఉంటుంది. అది ఒక గురువు దగ్గరికి నడిపిస్తుంది. అది ఈ జన్మలో అవుతుందా తర్వాత జన్మలో అన్నది మనం చెప్పలేం. కానీ వాళ్ళ సాధనని బట్టి ఒక సద్గురువు, వాళ్ళ సుకృతాన్ని బట్టి ఒక సద్గురువు అప్పుడు లభిస్తుంది. అలా ఒక సద్గురువు ద్వారా శ్రవణం చేయాలి. ఆ శ్రవణం చేసిన దాన్ని మననం చేయాలి. అలా మననశీలులైతే వాళ్లే ముని. ముని అంటే ఎవరో కాదు, నువ్వు ఏదైతే వింటున్నావో దానిని మననం చేస్తూ దాని లోపల దాన్ని ఎక్కువ సాధన చేస్తూ ఉంటే వాళ్లే ముని. ఇలా యోగయుక్తుడు మననశీలుడు అయితే ప్రయోజనం ఏంటి? బ్రహ్మ అచరేణ అధిగచ్చతి. అచిర కాలంలోనే పరమాత్మని అందుకోగలుగుతావు అని. అంటే ఈ కర్మయోగ ఆచరణ పునాది లాంటిది కాబట్టి శ్రేష్టమైనది. నువ్వు కర్మయోగ ఆచరణ చేస్తూ ఉండు, అది నిన్ను ముందుకు తీసుకెళ్తుంది.
అదే నీలో అన్ని మార్పులు తీసుకొస్తుంది. ముందు నిష్కామ కర్మయోగం చేయి, ఇది పునాది లాంటిది అని భగవానుడు స్పష్టం చేస్తుంది. చిత్తశుద్ధి కలగాలి అంటే కర్మయోగాన్ని ఆచరించాలి. కానీ కర్మలను ఆచరించేటప్పుడు మనస్సు కల్మషం కదా, మనస్సు కల్మషం కాదా? పని చేస్తున్నప్పుడు కళంకాలు అంటదా? ఉంటాయి కదా, వాటికి కూడా ఏదో ఒకటి మాలిన్యాలు అంటుతాయి కదా. మరి అలాంటప్పుడు ఏం చేయాలి? ఏమిటి ఉపాయం? మీరు చెప్పారు, బాగుంది. ఏమీ లేకుండా మనసు ప్రశాంతం చేసుకోమన్నారు. ఒక్కసారిగా అవుతుంది కదండి. దానికి కూడా కళంకాలు అంటే ఏదో ఒకటి మనసులో ఏవో మాలిన్యాలు అంటుతూనే ఉంటాయి కదా, కల్మషాలు ఉంటాయి కదా, అన్ని పోగొట్టుకోలేం కదా. దానికి ఏమిటి ఉపాయం అంటే 7వ శ్లోకంలో చెప్తున్నారు. ఇది చాలా చాలా ముఖ్యమైన శ్లోకం. తర్వాత వచ్చే 8, 9 కూడా ఏంటిట? యోగయుక్తో విశుద్ధాత్మా విజితాత్మా జితేంద్రియ సర్వభూతాత్మ భూతాత్మా కుర్వన్నపి న లిప్యతే. బుద్ధిలో కోరికలు లేకుండా మనసు శాంతంగా ఉండి ఇంద్రియాలను స్వాధీనంలో ఉంచుకొని సర్వ ప్రాణులని తనలాగా భావిస్తూ కర్మయోగాన్ని ఆచరించేవాడు ఎలాంటి కర్మలు చేస్తున్నప్పటికీ అతనికి ఏ కళంకము అంటుకోదు. చాలా చాలా అద్భుతంగా చెప్పారు ఇందులో. మనం చేసే సాధనలన్నీ కూడా ఇందులోనే వివరించారు. కర్మలు బంధదాయకాలు, ఏ కర్మ చేసినా అది మనకి బంధమే అవుతుంది. అందుకే కర్మణా బధ్యతే జంతువు అంటే కర్మలను ఆచరిస్తూనే కర్మయోగి బంధాల నుంచి తప్పించుకొని, కర్మల బంధమే కానీ ఇవి బంధాల నుంచి తప్పించుకొని క్రమక్రమంగా పారమార్థిక సన్యాసం అనే జ్ఞాననిష్ట శిఖరాన్ని ఎలా చేరుకోవాలి? పారమార్థిక సన్యాసం అంటే ఏం లేదు, పరమాత్మగా మోక్షాన్ని ఎలా పొందాలి, జ్ఞానాన్ని ఎలా పొందాలి, అది తెలియజేస్తోంది ఈ శ్లోకం. దీనికి ఒక ఉదాహరణ చెప్తూ, పనస తొనలు అమ్మేవాడు చూస్తూ ఉంటాం. మనం బండి మీద పనసకాయలు పెట్టి పనస కాయలు కోసి తొనలు అమ్ముతూ ఉంటాడు కదా. వాళ్ళు ఏం చేస్తారు? పోనీ మనమే పనసకాయలు తెచ్చుకున్నాం, పనస పండు, దానిలోంచి తొనలు తీయాలి అంటే అలా తీస్తే చేతి నిండా పాల జిడ్డు అంటుకుంటుంది. అది పోను కూడా పోదు. ఆ జిడ్డు అంటుకోకుండా ఉండాలంటే ఏం చేయాలి? నూనె రాసుకోవాలి చేతులు, కత్తికి చేతికి జాగ్రత్తగా నూనె రాసుకుని అప్పుడు దాన్ని కోసి అలా తీస్తూ ఉంటే ఆ తొనలు చేతికి అంటుకోకుండా, వేటికి అంటుకోకుండా తొనలు వస్తాయి కదా. అలా నూనె రాసుకుని ఆ పనస పండు కోసి తొనలు తీస్తాం, లేకపోతే పాల జిడ్డు అంటుకుంటుంది. అలాగే పూర్వకాలంలో అన్ని కూడా ఇత్తడి గిన్నెలు ఉండేవి, ఇత్తడి గిన్నెలతోటే వంట చేసేవారు. మరి దాంట్లో పులుసు లాంటివి పెడితే ఇత్తడి గిన్నెలో దాంట్లో కిలమెక్కి చేదుగా అయిపోతుందని లోపల కళాయి వేయించారు ఇత్తడి గిన్నెలు. కళాయి ఎందుకంటే ఎక్కువ పొయ్యిల మీదే కదా వంటలు అన్ని కూడా, అందుకని మందపాటి గిన్నెలకి లోపల కళాయి వేసి, అది అల్యూమినియం లాంటి కళాయి వేస్తాడు. దాంతో పులుసులు పొల్లటి పదార్థాలు వండుకున్నా కూడా ఆ అది కండ్రెక్కకుండా రుచి మారకుండా చాలా చక్కగా ఉంటుందని కళాయి వేసి అందులో వేసిన గిన్నెలో ఉండేవారు. మామిడికాయ పప్పు కానీ ఏది చేసిన మామూలు ఇత్తడి గిన్నెలో చేస్తే ఆ పులుపు దానికి అంటుకుని రుచి మారిపోతుంది. ఆ రుచి మారిపోయి వగరు చేదుగా ఉంటుందని కళాయి గిన్నెల్లో చేసుకునేవారు. అలా కళాయి పోసి అందులో ఏది వండినా చిలుం పట్టదు, అంటే రుచి మారదు. పుల్లటి పదార్థాలు వండినా, పులుసులు లాంటివి వండినా కూడా అది రుచి మారదు, చేదవ్వదు. లేకపోతే ఆ పాత్ర దోషం పదార్థానికి అంటుకుంటుంది. అలా కళాయి లేని గిన్నెలో పులుసులు లాంటివి వండారా, ఆ దోషం దానికి అంటుకుంటుంది. అందుకని అది తినటానికి పనికిరాదు. అంత కష్టపడి వండింది కూడా రుచి లేక తింటే తేడా చేసి అవతల పారబేయాల్సి వస్తుంది. కాబట్టి అలా కాకుండా కళాయి ఉన్న గిన్నెలో వండుకునేవారు. అంటే ఒక ఉపాయం అన్నమాట. అలాగే కరెంట్ మీద ఎలక్ట్రీషియన్స్ వాళ్ళు పని చేసేటప్పుడు షాక్ పట్టకుండా చేతికి గ్లౌజులు వేసుకుంటారు కదా, అలా తొడుక్కుని పనిచేస్తారు. ఒకవేళ ప్రమాదవశాత్తు షాక్ కొడితే ప్రాణమే పోతుంది. అందుకని అలా షాక్ కొట్టకుండా వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. అలాగే కర్మయోగి కూడా సర్వాత్మ జ్ఞాన సిద్ధిని పొంది ఆ జ్ఞాన ప్రభావంతో కర్మలు చేస్తే కర్మ బంధాలు అంటుకోవు. మనం ఏది చేసినా బంధమే.
కర్మ ఎలా చేసినా బంధమే. ఆ బంధాన్ని అంటుకోకుండా ఎలా చేయాలో ఇక్కడ చెప్తూ, కర్మయోగం ద్వారా మనలో ఏ ఏ మార్పులు కలుగుతాయో, ఆంతరంగికంగా ఎలాంటి వికాసం, పరివర్తన కలుగుతుందో వాటిని శాస్త్ర ప్రమాణంతో చెప్తున్నాడు భగవానుడు. కర్మబంధాలు అంటకుండా ఉండాలి అంటే నిర్మల హృదయం ఉండాలి. మొట్టమొదట మనసు ప్రశాంతంగా ఉండాలి. అందులో ఎటువంటి మాలిన్యాలు ఉండకూడదు, దోషాలు ఉండకూడని మనస్సు ఉండాలి. ప్రశాంతమైన మనస్సు ఉండాలి, నిర్మలమైన మనస్సు ఉండాలి. అది మొదటిది. తర్వాత మనోనిగ్రహం. మనస్సు మన చెప్పు చేతలో ఉండాలి. అది చెప్పినట్లు మనం పరిగెత్తడం కాదు. ఏదో ఒక వస్తువు చూసావంటే ఇప్పుడు బానే ఉంటుంది, తర్వాత అది కొనుక్కు తెచ్చుకునేదాకా మన మనస్సు పీడిస్తూ ఉంటుంది. ఇప్పుడు అది లేకపోయినా నేను ఉండగలను అనే స్థితి. ఎందుకంటే అవి ఒక లగ్జరీ, అది పెద్ద అవసరం లేదు, కానీ మనసు పీకేస్తుంది అది కావాలని. తెచ్చుకునేదాకా మనసు పీకేస్తుంది, తెచ్చుకున్న తర్వాత ఒకసారి రెండుసార్లు దాన్ని చూసి పక్కన పడేస్తుంది. అలాంటివి అక్కర్లేకుండా ఇది నాకు అవసరం లేదు, మనస్సును మన చెప్పు చేతుల్లో అట్టి పెట్టుకోవాలి. అలాగే ఇంద్రియ నిగ్రహం, ఇంద్రియాలను కూడా నిగ్రహించుకోవడం. జ్ఞానేంద్రియాలు. ఇంద్రియ నిగ్రహం అంటే మనకి ఇష్టమైన వస్తువులు చూసినా కూడా మనస్సు చలించకుండా, అటు వెళ్లకుండా. ఇప్పటి వరకు వాళ్ళు చూసాం కదా, ఇప్పుడు అక్కడ చాలా చూసాం, చాలు. తృప్తి సంతృప్తి అనేది ఎప్పుడైతే మనలో ఉంటుందో ఆ ఇంద్రియ నిగ్రహం, మనోనిగ్రహం అనేది మనలో ఎక్కువ. మనలో ముఖ్యంగా ఉండాల్సింది సంతృప్తి ఉండాలి, తృప్తి ఉండాలి. ఆ రెండు ఒకటే. తృప్తి అంటే చాలు, నాకు ఉన్నది చాలు. సంతృప్తి, అబ్బా నేను అనుభవించాను, చాలా సంతోషం, ఇప్పుడు వచ్చినా నాకు అవసరం లేదు, చాలు, హ్యాపీగా, చాలా బాగుంది, నాకు ఇంక అవసరం లేదు అని ఆ పాయింట్ వరకు మనం రాగలిగినప్పుడు, ఆ సంతృప్తిలో మనం ఉన్నప్పుడు ఇంద్రియ నిగ్రహం, మనో నిగ్రహం అది తొందరగా మనలో ఏర్పడుతుంది. అలా ఇంద్రియ నిగ్రహం, మనో నిగ్రహం, సర్వత్రా ఆత్మదర్శనం. ఎవరిని చూసినా, ఏది చూసినా పరమాత్మే. ఇప్పుడు నేను ఆత్మనైనప్పుడు నా ఎదురుకుండా ఉన్న వాళ్ళు కూడా ఆత్మ చైతన్యమే కదా. ఈ రకమైన భావనతో ప్రతి జీవులో ఉన్నది ఆత్మే కదా. అలా సర్వత్రా ఆత్మదర్శనం. ఏది చూసినా ఆత్మ చైతన్యంగా చూపుతుంది, దాని రూపనామాలు కాదు. రూపము నామాన్ని తీసేస్తే దానిలో ఉన్నది కూడా ఆత్మ చైతన్యమే. దాన్ని దర్శించడం చెప్పుకున్నంత తేలిక అండి. అన్నింటిలో ఆత్మను చూడాలి అంటే సాధన. మనలో ముందు ఆత్మని తెలుసుకుంటూ, నా ఎదురుకుండా ఉన్న, అందుకే మీకు ఇంతకు ముందు ఒక సాధన చెప్పుకున్నాం మనం. ఈ ఆత్మ సర్వత్రా ఆత్మ దర్శనం అనే మాటని మనం సాధనలో పెట్టుకోవటానికి ఇక్కడ వచ్చింది కాబట్టి మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాం. మన ఆలోచనలో ఎవరైనా వచ్చారనుకోండి, ఆలోచనలో రాగానే ఫస్ట్ ఇప్పుడు అది వ్యక్తిగా కాకుండా ఆ రూపాన్ని నామాన్ని తీసేసి అక్కడ ఉన్న వాళ్ళని ఒక ఆత్మ చైతన్యం, అది కూడా నేనే. ఇంకొకళ్ళు వచ్చారు, మన మనసులో రకరకాల మనుషులు కానీ రకరకాల ఏవో వస్తూ ఉంటాయి కదా. వచ్చినప్పుడు అక్కడ వ్యక్తులని మనం ముందు వ్యక్తులతో తీసుకుందాం. మన మనసులోకి ఒక ఆలోచన వచ్చింది, ఆ ఆలోచనలో ఒక వ్యక్తి వచ్చారు. ఆ వ్యక్తిని ఇక్కడ మనం ఎలాగ సాధనలో పెట్టుకుంటాము ఆత్మ దర్శనానికి? ఆ పేరు రూపం రెండు తీసేది. ఆ వచ్చింది ఆత్మ చైతన్యం అంటే అది కూడా నేనే. నేను ఆత్మ చైతన్యం అంటే ఆ మనసులోకి వచ్చినది కూడా ఆత్మ చైతన్యం కాబట్టి అది ఆత్మ చైతన్యం. ఇలా ఒక జంతువు వచ్చింది, కుక్క ఆలోచనలోకి వచ్చింది. ఆ కుక్కలో ఉన్న రూపము నామము తీసేస్తే అది కూడా ఆత్మ చైతన్యం. ఇలా ఒక్కొక్కటి మన మనసులోకి వచ్చిన ప్రతి దాన్ని కూడా ఈ సాధన చేయటం ఒక సరదాగాతో మొదలు పెడితే బాగుంటుంది. అంటే ఏదైనా ఆలోచన వచ్చినప్పుడు ఇవాళ ఎంతమందిని ఆత్మ చైతన్యంగా నేను గుర్తించగలిగాను, నా ఆలోచనలో వచ్చిన వాళ్ళని ఎంతమందిని నేను ఆత్మ చైతన్యంగా, ఆ పరమాత్మ చైతన్యంగా నేనుగా భావించగలిగాను అనేది మనం సరదాగా చిన్నపిల్లలు ఆడుకునే ఆటలాగా మొదలు పెడితే ఇది మనకి పరమాత్మ చైతన్యం, ఆత్మ దర్శనం అనేది అప్పుడు అలవాటు అవుతుంది సర్వత్రా. అలాగే మనం ఎవరితోనే మాట్లాడుతున్నాం, ఎవరైనా వచ్చారు, ఇప్పుడు వాళ్ళ రూపము నామము పక్కకు తీసేసుకుందాం మనసులో, అది కూడా నేను.
ఆ వచ్చిన వ్యక్తి కూడా ఎవరవుతారు? ఆత్మనైన నేను. ఓ, ఇవాళ నలుగురిని నేను ఆత్మగా చూడగలిగాను. ఇందాక ఎవరో వచ్చారు, వాళ్ళని మాట్లాడుతూ ఉండగా కొంతసేపు వాళ్ళలోని పేరుని రూపాన్ని వదిలేసి అది కూడా నేనుగా భావించాను. ఇంకా ఏదో మనసులోకి ఇంకొకళ్ళు వచ్చారు. మన వాళ్ళు ఎవరైనా అవ్వచ్చు, తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, స్నేహితులు, బంధువులు, తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు, ఎవరో ఒకళ్ళు వస్తారు కదా ఆలోచనలో. వాళ్ళని కూడా రూపము నామము తీసేస్తే అది కూడా నేనే. ఓ, అంటే నేను అందులో కూడా ఆత్మ చైతన్యాన్ని దర్శించగలిగాను. ఈ సాధన మనం చేయటం మొదలు పెడితే మొదట్లో ఒక చిన్నపిల్లల ఆటలాగా ఉంటుంది. చాలా, ఇవాళ నలుగురిని నేను ఆత్మగా దర్శించగలిగాను. ఇవాళ నేను ముగ్గురినే ఆత్మగా దర్శించగలిగాను. రాత్రి మనం ఆలోచిస్తే ఇవాళ నేను ఎంతమందిని ఆత్మగా దర్శించగలిగాను? అస్తమానం అవ్వదు, గుర్తు చేసుకో. చేయగలమండి ఈ సాధన? ఆత్మ దర్శన సాధన, అందరిలో ఆత్మ చూడటం అంటే ఒక్కసారిగా చూడలేము. ఇది మన సాధనని మెల్లగా చేయగా 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 1, 2 రోజుకి 1, 2, 3, 4 వచ్చాయంటే గొప్పే. మళ్ళీ ఒక రోజు 3 వస్తాయి, ఒక రోజు 5 వరకు వెళ్తాం. అలా ఫ్లక్చుయేట్ అవుతూ పెరుగుతూ తగ్గుతూ పెరుగుతూ తగ్గుతూ ఒక చిన్న ఆటలాగా మనలో మొదలు పెడితే అప్పుడు సర్వత్రా ఆత్మ దర్శనం. ఈ సాధన చాలా బాగుంటుందండి. ఎందుకంటే ఇది నేను ఆ సాధన చేస్తున్నప్పుడు నాకు చాలా సంతోషం అనిపించేది అనమాట. బాగుండేది. ఎందుకంటే వాళ్ళ రూపాన్ని నామాన్ని పక్కకు తీసేసుకున్నట్లుగా ఉండి అది నేనే అనే భావన చేయటం. మీరు కూడా ప్రయత్నం చేయండి. ఈ భావన చాలా అద్భుతంగా ఉంటుంది. ఆత్మదర్శనం అంటే సర్వత్రా ఆత్మదర్శనం, ఇదొక సాధన. అలా ఈ లక్షణాలు కలిగి ఉండే నిష్కామ కర్మాచరణ చెయ్యాలి. అది ఈ శ్లోకంలో భగవానుడు మనకి స్పష్టం చేస్తున్నాడు. ఇంక మిగిలింది రేపు చెప్పుకుందాం. ఇందులోనే ఉన్నది. ఇవాళ తెలుసుకున్న సాధన ఒకటి నేర్చుకున్నాం. మళ్ళీ రేపు క్లాస్ లో కలుసుకుందాం.